బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అండి. ఇది మన బ్రాహ్మణ ఆత్మీయులందరికీ కూడా ఈ యొక్క అన్నదాన సత్రం అన్నవరంలో ఉంది. ఇక్కడ ఉదయం 11:30 గంటల నుంచి వచ్చిన మన బ్రాహ్మణ అతిథులందరికీ కూడా లేదు అనకుండా నిత్యాన్నదానం జరుగుతుంది. ఈ యొక్క నిత్యాన్నదాన కార్యక్రమం నిత్యం ఇలాగా విరిసిల్లాలంటే మన అందరం కూడా అన్నవరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క నిత్యాన్నదాన సత్రాన్ని మనము విజిట్ చేసి అలాగే ఇక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్టయితే కనుక అందరికీ కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణ బంధువులందరికీ చెప్పేది ఏంటంటే అన్నవరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం మాత్రం కంపల్సరీగా దర్శించండి. చాలా బాగున్నాయి ఇక్కడ వసతులన్నీ కూడా. నాగాభట్ల కామేశ్వర శర్మ గారు దీనికి అధ్యక్షత వహిస్తున్నారండి. చక్రవర్తి గారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఇక్కడ పైన 15 రూములు కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. వచ్చిన వాళ్ళు ఇక్కడ వేయచ్చు. అలాగే స్మార్ట్ పాఠశాల కూడా పైన నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని బ్రాహ్మణ బంధువులందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థించడం జరుగుతుంది. ఈ యొక్క సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అనేటువంటి ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మన బ్రాహ్మణ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మన యొక్క బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం యొక్క పురోభివృద్ధికి మీ యొక్క వంతు సహకారాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః. ఇక్కడ మనం ఈ యొక్క సౌకర్యాలన్నీ కూడా మనం చూడొచ్చండి. కాబట్టి ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంని కంపల్సరిగా అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి మీ యొక్క ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యం జరుగుతున్నటువంటి అన్న సమారాధన కార్యక్రమానికి అందరూ కూడా మన వంతు బ్రాహ్మణ బంధువులందరం కూడా మన వంతు సహకారం అందిద్దామండి. జై శ్రీరామ్.